అందరికి ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి ప్రభు మరొక దినం మనకు అనుగ్రహించాడు. ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి కొరకాయి దినాలు మనకున్నటువంటి అనేకమైన బైబిల్లో ఉన్నటువంటి సందేహాలు, సమస్యలు అన్నీ కూడా తొలగించుకుంటూ వాక్యానుసారమైన విషయాలు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఎంతమంది మీరు వింటున్నారో, హృదయంలో దాన్ని భద్రపరుచుకుంటున్నారో, ఎంతమంది దాన్ని అనుసరిస్తున్నారో, మరి అందరికి కూడా దేవుడు ఎంతో మేలు చేస్తాడు. ఈరోజు కూడా మన యొక్క మరి పాఠాన్ని లేక భాగాన్ని స్టార్ట్ మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీ వాక్యాన్ని ధ్యానించబోతుంటున్నాం. మాకున్న సందేహాలు, మాకున్న సమస్యలు, మాకున్న సమస్త మీరు ఎరుగుదురు కాబట్టి వాటికి కావాల్సిన పరిష్కారం మీ వాక్యంలో ఉన్నది. కాబట్టి మీరే మాతో మాట్లాడుతూ పరిష్కార మార్గం మాకు చూపించమని వేడుకుంటున్నాను. మీ దాసుని అభిషేకించి ఎలాంటి మాటలు ఎవరికి ఉపయోగపడతాయో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే వినేవారు ఈ విషయాలు నిర్లక్ష్య పెట్టుకోకుండా మాకు తెలుసులే అనేటటువంటి యొక్క అహమును విడిచిపెట్టేసి అందులో ఉన్న సత్యాన్ని తెలుసుకొని వారి జీవితాలు, వారి సేవా సంఘాలు కట్టుకున్నట్లు సహాయం చేయమని యేసయ్య దివ్యమైన నామమున అంధకార శక్తులు బంధిస్తూ స్తుతించి ప్రార్థించి గణపరచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మన యొక్క మరి భాగం ఏంటంటే, అనుదినము కూడా ఒక విషయాన్ని మనం ధ్యానిస్తూ వస్తుంటున్నాం. ఇదిలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి మనము కొన్ని ప్రశ్నలకు జవాబులు, అది దేవుని గురించి కానీ లేక మరి ప్రభుని గురించి కానీ, సంఘాన్ని గురించి కానీ, సేవకుల గురించి కానీ, అనేక రకరకాలైన బోధన గురించి అనేక విషయాలు మనం ఈ రోజులో నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రోజున మరొక ప్రశ్న, ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యము. ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబానికి, మరి విశ్వాసుల యొక్క కుటుంబానికి, ప్రభుని అంగీకరించినటువంటి అన్ని జనాంగాలు వచ్చిన కుటుంబాలకు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఈరోజు మనం ధ్యానించబోతుంటున్నాం. లేదా మీ బైబిల్ తీసుకొని నేను చెప్పినప్పుడు ఆ రెఫరెన్స్ చదువుకుంటూ ద్వారా నేను చెప్పేది వాక్యానుసారమా కాదా, లేక ఈయనేమైనా సొంత మనసులోదైనా చెప్తున్నాడా అనే యొక్క భావన రాకూడదు. అందుకొరకే మీకు ఈ విషయాలు చెప్తుంటున్నాను. సరే, అంశంలోకి వద్దాం. నేడు మన యొక్క ప్రశ్న ఏంటంటే, క్రైస్తవ మరి కుటుంబాలుగా ఉన్నవారు మరి అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటికి పరిష్కారం ఏంటి అనగా మనకు మాటలో చెప్పాలి అన్నప్పుడు, మరి దేవుని నమ్ముకున్న తర్వాత, క్రైస్తవ కుటుంబాలుగా పిలువబడ్డ తర్వాత, క్రైస్తవ కుటుంబంలో అనేక రకాలైనటువంటి సమస్యలు భార్యలు, భర్తలు, బిడ్డలు, బంధువుల ద్వారా ఎదుర్కొంటున్నారు. దీనికి ఏమైనా పరిష్కారం ఉందా పరిశుద్ధ గ్రంథంలో అనే దానికి మనము కొన్ని విషయాలు ఈరోజు చూడడానికి ప్రయత్నం చేద్దాం. చాలా విషయాలు ఉంటాయి, కానీ ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అవి జ్ఞాపకం చేసుకున్నాయి. ప్రాముఖ్యంగా క్రైస్తవ కుటుంబానికి మన సమస్యలకు పరిష్కారం కొరకాయి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రభు కొన్ని మాటలు చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-26 వచనాలు. ఏమని అక్కడ రాయబడిందంటే, క్రైస్తవ కుటుంబం కొరకాయి, స్త్రీలారా ప్రభువునకు లోబడినట్లుగా మీ సొంత భర్తలకు లోబడి ఉండుడి. ఇది మొదటి యొక్క నియమం. రెండవ నియమం మనం గమనించినట్లయితే 26వ వచనం అంటున్నాడు, పురుషులారా ప్రభు మిమ్మల్ని ఎలాగా ప్రేమించాడో, మీ కొరకై అర్పించుకున్నాడో, అలాగనే మీరు కూడా మీ భార్యలను ప్రేమించబద్ధులై ఉన్నారు. మీరు అర్పించుకోవలసిన బద్ధులై ఉన్నారు. మీ భార్యలను ప్రేమించుడి అనే 2 నియమాలు కుటుంబానికి ఇవ్వబడ్డాయి. 3వ నియమం మనం గమనిస్తే 6వ అధ్యాయం 1-2 వచనాల్లో, మరి బిడ్డలారా
మీ తల్లిదండ్రులను సన్మానించుడి, గౌరవించుడి. అలాగే తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు కోపము రేపక వారిని ప్రభు యొక్క బోధలోను శిక్షలోను పెంచుడి. ఈ 4 నియమాలు క్రైస్తవ కుటుంబంలో కానీ మనము కానీ పాటిస్తే ఏ క్రైస్తవ కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఎదుర్కోవచ్చు, విశ్వాసంగా జీవించవచ్చు. ఆ క్రైస్తవ కుటుంబాలు శాంతి సమాధానాలతో జీవించవచ్చు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ఈ 4 నియమాలు మన కుటుంబాలు ఉన్నాయో లేవో చూసుకోవాలి. మొట్టమొదటిగా మూడో విషయాన్ని మనం గమనిస్తే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషునకు లోబడి ఉండుడి అనే మాట ఉంది. అంటే మొట్టమొదటి ఎవరికి ఇచ్చాడు ఈ బాధ్యత? స్త్రీలకు ఇచ్చాడు. మనం అడగచ్చు, మరి పురుషుడు కదా దేవుడు చేసింది, స్త్రీలకు ఎందుకు ఇచ్చాడు? అవును, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పురుషుడైనటువంటి ఆదాము మోసపరచబడలేదు కానీ మరి స్త్రీ అయినటువంటి అవ్వ మోసపరచబడినది. అందుచేత స్త్రీకి మొట్టమొదటి యొక్క హెచ్చరిక ఇవ్వబడుతుంది. కానీ మొట్టమొదటిగా ఒక పాపాన్ని తీసుకురావడానికి, లోకములో ఇలాంటి యొక్క పాపము మరి విస్తరించడానికి కారణము స్త్రీయే కదా. అందుకొరకు ఈ మాటలు స్త్రీకి రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే, ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉండుడి అన్నాడు. ప్రభువునకు వలె అంటే దాని అర్థం ఏంటంటే, ముందు ప్రభువుకు లోబడాలా నీవు, ఆ తర్వాత నీ సొంత పురుషునికి లోబడాల. ఎవరో పురుషులకు కాదు, లేక నీ తల్లిదండ్రులకని కాదు అక్కడ రాసినటువంటి. నీ వివాహం అయిన తర్వాత ప్రభువునకు నువ్వు లోబడాలా మొట్టమొదటిగా. రెండవదిగా ఏముంది అక్కడ? నీ సొంత పురుషునికి లోబడాలా. లోబడాలంటే బీ ఒబీడియంట్ అంటూ యువర్ ఓన్ హస్బెండ్ అంటారు ఇంగ్లీష్లో. ఒబీడియన్స్, విధేయత చూపించాలా. అందుకనే ప్రియులారా, ప్రభు నాకు లోబడటం ఏంటో మనం మొదట అర్థం చేసుకుందాం. ప్రభు ప్రారంభంలో మనం గమనిస్తే ఏమని అక్కడ ఉందంటే, మరి ఆదికాండం 3వ అధ్యాయంలో స్త్రీతో మాట్లాడుతూ 16వ వచనంలో ఒక మాట అన్నాడు. ఆదికాండం 3:16లో, నీవు నేను చెప్పిన మాట వినలేదు కాబట్టి ఇప్పుడు నీవేం చేస్తావంటే ప్రసవేదన పడతావు, గర్భం ధరిస్తావు, ప్రసవేదన పడతావు, పిల్లలను కంటావు. నీ భర్త నీడల వాంఛ కలిగి ఉంటుంది, అతను నిన్ను ఏలును అనే మాట కనబడుతుంది. ఇప్పుడు ఏలటం ఎవరు? భార్యను ఏలేవాళ్ళు ఎవరు? భర్త. అది తెలుసుకుంటే ఏ ఇంటిలో కూడా గొడవ ఉండదు. నా భర్త నాకు ఏలికగా ఉన్నాడు. ఏలికగా అంటే పరిపాలకుడు. ఎవరిని? నిన్ను ఏలేవాడిగా ఉన్నాడు. భార్యను ఏలే యొక్క దానికి, భార్యను మరి కంట్రోల్ చేసేదానికి, భార్య మీద పరిపాలన చేసేదానికి దేవుడిచ్చినటువంటి యొక్క అధికారం అక్కడ ఉన్నది. అది నీవు తెలుసుకున్నావా? అది నీవు తెలుసుకోవాలా. అందుకనే మర్చిపోతున్నారని చెప్పేసి తిమోతి రాసిన మొదటి పత్రికలో మరి 5వ అధ్యాయం మాట రాస్తున్నాడు. మనం అక్కడ గమనించినట్టయితే 8వ వచనం నుండి ఒక చక్కని మాటలు చెప్తూ ఒక మాట అన్నాడు స్త్రీల గురించి. యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని బిడ్డలను కని వారు గృహ పరిపాలన జరిగించాలి అనే మాట ఉన్నది. కాబట్టి స్త్రీలైనటువంటి వారు ఏం చేయాలా? యవ్వన కాలంలో మీరు వివాహాలు చేసుకోవాలి. రెండవదిగా ఏం చేయాలని ఉంది అక్కడ? వారిని ప్రసవించిన తర్వాత వారిని పోషించడము, వారిని నడిపించడము, వారిని కాపాడటము స్త్రీ యొక్క బాధ్యత. గృహ పరిపాలన అంటే అది. నేడు స్త్రీలైనటువంటి వారు ఈ ప్రభువుకు లోబడలేదు కాబట్టి ఇన్ని సమస్యలు అనేవి ప్రతి గృహంలో వస్తూ ఉన్నవి. ప్రభు ఏం చెప్పినాడు? గృహ పరిపాలన ఇచ్చాడు. మీరే పరిపాలన కోరుకుంటున్నారు? రాజ్య పరిపాలన కోరుకుంటున్నారు, ఆఫీస్ పరిపాలన కోరుకుంటున్నారు, కంపెనీల్లో పని కోరుకుంటున్నారు, ఇండస్ట్రీల్లో పని కోరుకుంటున్నారు, కాలేజీల్లో పని కోరుకుంటున్నారు. వాక్యానుసారమైన విషయమేనా? వాక్యానుసారమైన విషయమేనా? అందుకనే మరి అపొస్తలుడైన పౌలు పురుషులకు కూడా ఒక చక్కని మాట రాస్తూ వచ్చాడు. అదే 5వ అధ్యాయంలో. ఏమని అన్నాడంటే, పురుషుడైనటువంటి వాడు
తన స్వకీయులను మొట్టమొదటిగా చూడాలయ్యా. స్వకీయులను చూడాలా. తన సొంత స్వకీయులను నువ్వు పరిపాలించుకోలేని వాడు, పోషించలేనటువంటి వాడు, నీవెలాగ భర్త అయిపోతావు? కాబట్టి 8వ వచనం నుంచి మనం క్రిందకు చదువుకుంటూ పోతే పురుషులకు స్త్రీలకు అక్కడ 2 భాగాలు చక్కగా వివరించబడుతూ వచ్చినాయి. కానీ కుటుంబం యొక్క బాధ్యత ఎవరు? పోషించాల్సిన బాధ్యత ఎవరు? పురుషునిది. నీవు నీ భార్యను ప్రేమిస్తే, నీ భార్యను మరి నువ్వు పోషించగలిగితే, నీ బిడ్డలను పోషించగలిగితే, నీ భార్య ఎందుకు ఉద్యోగం చేస్తుంది? నీ భార్య ఎందుకు బయటికి పెడుతుంది? ఆమె అనేకమైనటువంటి యొక్క స్థలాల్లో ఎందుకు ఆమె పనిచేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నీ యొక్క అవిధేయత. నీవు పోషించవలసిన బాధ్యత నీది. నువ్వు ప్రేమించేవాడమైతే పోషిస్తావు. ఆమెను ప్రేమించాలా? బిడ్డలను ప్రేమించేవాడైతే నువ్వు పోషిస్తావు. అందుకని అన్నాడు ఆదికాండం 3వ అధ్యాయంలో, నీవు చెమటోర్చాలా అని చెప్పాడు. పురుషునికి ఏం చెప్పాడు? చెమట తీర్చాలయ్యా. అనగా పొలంలో పనిచేసేవారైనా, ఆఫీసులో పనిచేసేవారైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నా భార్య ఇంటి దగ్గర ఉన్నది, తను గృహ పరిపాలన జరిగిస్తున్నది, నా బిడ్డలు ఇంటి దగ్గర ఉన్నారు, వారి కొరకు నేను చెమట తీర్చాలా. వారు బయటికి రాకూడదు. వారికి ఏ లోపం లేకుండా వారి ఆహారమైనా, వారి వస్త్రమైనా, వారి నివాసమైనా నాది బాధ్యతని ప్రతి పురుషుడు ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. తీసుకుంటున్నారా నేడు పురుషులు? తీసుకోవటం లేదు. ఏదో ఉద్యోగం వచ్చింది, నేను పోయి చేస్తున్నాను, నాకు 10,000 వస్తాయి, ఈ 10,000 చాలటం లేదుగా ఆమె ఒక ఉద్యోగాన్ని పంపిస్తాను. చాలా తప్పది, చాలా తప్పది. వాక్యం ఒప్పుకోదానికి. 10,000 వచ్చినప్పుడు ఆ 10,000తో భార్య, భర్తలు, బిడ్డలు తృప్తిగా ఉండండి. నేను మొదటి దినాల్లో లెక్చర్గా పనిచేసేటప్పుడు 2,000 నా జీతం. అది తృప్తికరంగా ఉన్నది. అదే దేవుడు నాకు మరి వివాహం అయిన తర్వాత ప్రమోషన్ పెంచేసి 10,000కి తీసుకొని 8,000కి తీసుకొని వెళ్ళిపోయినాడు. తృప్తిగా ఉన్నది. మరి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత 30,000కి తీసుకొని వెళ్ళిపోయినాడు. తృప్తిగా ఉన్నది. కాబట్టి ప్రియమైన సోదరుడా, ప్రభు ఇచ్చేవాడితో నువ్వు తృప్తి పడాలి. భార్యలను ఎప్పుడు కూడా ఆఫీసులో పంపించడం కానీ, బయటికి పంపించడం కానీ చేయకూడదు. అది వాక్యానుసారం కాదు. అది నీ యొక్క అవిధేయత, నీ యొక్క అసమర్థత. ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గృహ పరిపాలించినటువంటి స్త్రీలు ఎంతవరకు చదువుకోవాలా? మీరు ఏం ఉద్యోగాలు చేసుకోవాలా? మీరు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. అందుకని కుటుంబాలు వచ్చే కలహాలు, కుటుంబాలు వచ్చేటువంటి అపార్థాలు, కుటుంబాలు విడిపోవడానికి కారణాలు, భార్య అంటే ఒక మాట, భర్త అంటే ఒక మాట, వీటన్నిటికీ కారణాలు ఇవే. నువ్వు చదివేది ఎందుకంటే, స్త్రీలు ఎందుకు చదవాలంటే, సామెతలు 14:1 ప్రతిదానికి వాక్యం చెప్తాను, బాగా వినండి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అని అన్నాడు. కాబట్టి నీకు జ్ఞానం ఎందుకు నువ్వు చదువుకుంటున్నావు? నీ ఇంటిని కట్టుకోవాలా, నీ భర్తను కట్టుకోవాలా, నీ బిడ్డలను కట్టుకోవాలా. అందుకు నువ్వు చదువుతున్నావు. కానీ ఏదో కంపెనీలో చేరతాను, సాఫ్ట్వేర్ కంపెనీలో చేరతాను, అక్కడ ఒకరిని ప్రేమిస్తాను, ఆ తర్వాత ఇంటిలో తీసుకొచ్చి నా యొక్క కుటుంబాన్ని కూల్చుకుంటాను అనే స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? మంచిదేనా అది? కాబట్టి చెప్తున్నాను, ఏ స్త్రీ అయినా సరే మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఉద్యోగం చేయకూడదు. భర్త పోషించలేనటువంటి భర్తలు ఉన్నప్పుడు, భర్తలు లేనటువంటి వారు, భర్తలు చనిపోయినటువంటి వారు, ఏ ఆధారం లేనటువంటి వారు మాత్రమే ఒక ఉద్యోగం అనేది చేసుకోవచ్చు. అది కూడా అవసరమైతేనే, అనుకూలమైతేనే. నేటి యొక్క యవన బిడ్డలు మరీ చెడిపోతుంటున్నారు. బీటెక్ లేడు చదువుకోవటము, ఎంఎస్సీకి నేను అమెరికా వెళ్ళిపోతాను, ఎంఎస్కి నేను లండన్ వెళ్ళిపోతాను. ఎందుకు నువ్వు లండన్ వెళ్ళేది? డబ్బు సంపాదించేదా? అది నీ పని కాదు, నీ భర్త పని. నిన్ను పోషించేది భర్త అని దేవుని వాక్యం చెప్తుంది. అలాంటి వ్యక్తిని నువ్వు ఎందుకు చేసుకోవడం? నువ్వు తప్పైపోయింది. అందుకని వివాహంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సాటి సహాయాన్ని చేసుకోమని చెప్పారు. వివాహాలు ఎలా చేసుకుంటారో తెలిసిన? ఒకటేమో దేవుడి నిర్ణయించే వివాహం ప్రకారం వాక్యానుసారంగా చేసే వివాహాలు ఒకటి. రెండవదేమో పెద్దలు నిర్ణయించి చేసినటువంటి వివాహము మరొకటి. మూడోదేమో వాళ్ళంతా ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు, మూడవ వివాహం. మూడో వివాహంలో ఎక్కువైనటువంటి యొక్క కష్టాలు, బాధలు, శ్రమలు,
నిందలు అవమానాలు వస్తాయి. మూడవ వివాహము అనగా ప్రేమించే పెళ్లిలో పద్ధతి నిర్ణయించే వాటిలో గృహ సమస్యలు అనేకమైన వస్తాయి. వారికి వీరికి ఎప్పుడు కూడా అనేకమైన పట్టింపులతో వారి యొక్క జీవితాలు కొనసాగుతూ వస్తాయి. దేవుని వాక్య ప్రకారము దైవ సేవకుల ద్వారా జరిగించినటువంటి వివాహంలో శాంతి, సమాధానం, తృప్తి, ఆనందం అనేది ఉంటుంది. అందుకని వివాహంలో పొరపాటైంది కాబట్టి కుటుంబంలో అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రియమైన సోదరుడా, చదువుకున్న యవన బిడ్డలారా, ప్రాముఖ్యంగా నేనేదో చదువుతాను, నేనేదో ఉద్యోగం చేయడం నీ పని కాదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నీ వయసు వచ్చింది, యవన కాలం వచ్చింది, అప్పుడు మనకి చదువుకో, నెక్స్ట్ నువ్వు వివాహం చేసుకో, నెక్స్ట్ బిడ్డలను కనుక్కో, గృహంలో చక్కగా పెంచుకో, మంచి భార్యగా ఎదుగు. అందుకొరకే కానీ మరి నేను చదువుతాను, నేను ఒక ఉద్యోగం చేస్తాను, నా భర్తను మించిపోతాను, మేము ఇంతకుముందు అయితే మరి సింగిల్ బెడ్రూమ్లో ఉన్నాం, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో ఉంటాము, ఇప్పుడు ఇంత డబుల్ బెడ్రూమ్లో ఉన్నాము, ట్రిపుల్ బెడ్రూమ్లోకి వెళ్తాము, అప్పుడు మోటార్ బైక్ వేసుకున్నాము, ఇప్పుడు కారు కొనుక్కుంటాము, ఇప్పుడు కారు కాదు ఇంకా దాన్ని మించిపోయింది. ఎందుకు ఇవన్నీ కూడా? ఇవన్నీ పరలోకం చేరుస్తాయా? పరలోకం చేరుస్తాయా అంట. ఆలోచించే. చదువుకోవడంలో తప్పులేదు ఎవరి బిడ్డలారా, అనేది జ్ఞానంతో మీ జీవితాలు కట్టుకోవడానికి కొరకే, మీ కుటుంబాలు కట్టుకునే దాని కొరకు. ఉద్యోగాలు చేసుకోవడం కాదు. ఎక్కడైనా సరే ఉద్యోగం చేస్తున్న ప్రతి స్త్రీ ద్వారా ఒక సమస్య ఏర్పడుతూనే ఉంది. ప్రైవేట్ కంపెనీలో మరి అధికంగా ఏర్పడిపోతున్నాయి. ఇంకో మాట జ్ఞాపకం చేసుకోండి, యవన స్త్రీలు మీరు ఉద్యోగం చేసుకోకపోతే ఆ ఉద్యోగం వేరే ఒక యవన సహోదరుడికి వస్తుంది కదా, తన కుటుంబాన్ని తనకు మేలు చేసిన వారు అవుతారు కదా. నీ భర్త నీకు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నప్పుడు నీకెందుకు మరి ఉద్యోగము? ఆ భర్తే బ్యాంకులో ఆఫీసర్గా పనిచేయాలా? ఆ భార్య బ్యాంకులో ఆఫీసర్గా పనిచేయాలా? ఆ భర్తే కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేయాలా? ఆ భార్య కాలేజీగా ప్రొఫెసర్ చేయాలా? ఒక జీతం చాలదా మీకు? వాక్యానికి విరుద్ధము. ప్రభువునకు లోబడినట్లుగా మీరు లోబడగలిగితే మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. సరే, కొంతమంది ఉంటారు, వారికి ఏ ఆధారం లేదు, భర్తలు చనిపోయి ఉండవచ్చు, అన్యాయంగా కొంతమంది భార్యలను విడిచిపెట్టి ఉండవచ్చు. మరి అలాంటి వారు తప్పదు, ఏదో వాళ్ళ జీవనం కొరకు, వాళ్ళ బిడ్డల కొరకాయ కష్టపడక తప్పదు. కానీ లగ్జూరియస్ లైఫ్ కొరకాయ భర్త ₹1,00,000 సంపాదిస్తుంటే చాలదా? నేను ₹1,00,000 సంపాదించాలంటావా? దేని కొరకు? సుఖభోగ విలాసాలతో అనే మాట అక్కడే ఉన్నది. సుఖభోగ విలాసాలతో జీవించే జీవితము సచ్చిన శవంతో సమానమని 5వ అధ్యాయంలో 1 తిమోతిలో రాయబడి ఉన్నది. సుఖభోగాల కొరకు డబ్బు సంపాదించడానికే, సమస్యలు తెచ్చుకోవడానికి. అందుకని ఈ మాటలు వింటున్నటువంటి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన కుటుంబాన్ని కట్టుకోవాలన్నప్పుడు దేవునికి లోబడాలా, మొట్టమొదటిగా ఆయన వాక్యానికి లోబడాలి. ఇప్పుడు మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని అన్నాడు. లోబడటంలో తప్పు లేదు, అదేం గొప్పతనం కాదు. అది లోబడటం అంటే ఏంటంటే ఆయన చెప్పింది నువ్వు చేయడమే. దేవుని వాక్యానికి విరుద్ధముగా ఆయన ఏమి చెప్పినా అది చేయకూడదు. కానీ దేవుని వాక్యానుసారంగా నేను చెప్పినా అది చేయటం, అది లోబడటమే. ఆహారము తీసుకొని రమ్మన్నాడు, తప్పేమంది? మంచినీళ్ళు తీసుకురమ్మన్నాడు, తప్పేమంది? ఇంటిని శుభ్రపరచుకోమన్నాడు, తప్పేమంది? ఆయన ఏది చెప్పినా కూడా గృహాన్ని గురించి లోబడితే తప్పు లేదు. కానీ నువ్వు ఎదిరించి కానీ ఆయనకు లోబడేది ఏంటి అనేటటువంటి యొక్క మనస్తత్వం నీలో వచ్చిందంటే కుటుంబ కలహాలు వస్తాయి. అటు కుటుంబాల్లో ప్రభు వచ్చినప్పుడు విడవబడతాయి. పరలోక రాజ్యానికి వారసులు కానేరరు. అందుకని చాలా గట్టిగా చెప్తుంటున్నాను, యవన స్త్రీలైన వారు మీరు వివాహం చేసుకొని బిడ్డలను కని కుటుంబ పరిపాలన చేసుకుంటూ భర్తకు లోబడి ఉండండి. లోబడదంటే చెప్పినటువంటి మాట వినండి. అమ్మ అక్కడికి వెళ్ళొద్దంటే సరేనండి, ఈరోజు ప్రయాణం వద్దంటే మానుకుంటాము, ఈరోజు పలానా పని చేద్దామంటే చేద్దాము. ఆదికాండములు అన్నాడు, సాటి అయిన సహాయం అంటాడు 2వ అధ్యాయం. సహాయం ఇచ్చాడు నీకు ఆయన. భర్తకు నీవు సహాయంగా ఉండాలి, కానీ భర్త నీకు సహాయంగా కాదు. భర్తతో నువ్వు అడిగేయాలా. భర్తతో అడిగేసినప్పుడు బాధ్యత అంతా ఆయన ఉంటుంది. నిన్ను భరించవలసిన బాధ్యత అంతా భర్త మీద ఉంటుంది. నేడంతా కూడా సమాజం మారిపోయింది, సంఘాలు కూడా మారిపోయినవి. దీనికి కారకులు మరి సమాజాన్ని నడిపించేటటువంటి యొక్క పాస్టర్లు, ఫాదర్లు, నాలాంటి సేవకులు. సేవకులారా, ఏమి నేర్పిస్తున్నావు సంఘానికి? ఏమి బోధిస్తున్నారు మీరు సంఘానికి?
సమాజాన్ని నడిపించవలసిన మీరు మాదిరికరంగా ఉన్నారా? సమాజాన్ని నడిపించవలసిన మీరు మాట తీరు కానీ, ప్రవర్తన తీరు కానీ మాదిరికరంగా ఉన్నారా? లేక మీరే సమాజాన్ని పాడు చేస్తున్నారు? మీ వేషధారణతోటి సమాజాన్ని పాడు చేస్తున్నారు? మీ స్వార్థం కొరకే సమాజాన్ని పాడు చేస్తున్నారా? ధనాపేక్ష కలిగి స్వార్థం మీరు సమాజాన్ని, సంఘాలను పాడు చేస్తుంటున్నారు. ఏమి బోధిస్తున్నారు నేడు సంఘంలో? అందుకని నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈ ఉదయకాల సమయంలో మన కుటుంబాలు కట్టుకోవడానికి కొరకై విధేయత చూపించండి. ఆ విధేయతే, ఆ లోబడటమే నేను గొప్ప వ్యక్తిగా చేస్తాడు. సామెతల పుస్తకంలో అంటాడు 37 అధ్యాయంలో 29, 30, 31లో చాలామంది ప్రతిభతలు ఉన్నారు, కానీ వాళ్ళందరూ మించిన దానివని భర్త చెప్తుంటున్నారు. పతివ్రత అంటే పరిశుద్ధమైన జీవితం కలిగినటువంటిది. ఆఫీసులో చేసే మీరు, కంపెనీల్లో పనిచేసే మీరు, అనేకమైన స్థలాలకు వెళ్ళి చేసి అనేక మంది యవనస్తుల మధ్యలో పనిచేసే మీరు పరిశుద్ధంగా జీవించగలమని చెప్పగలరా? చెప్పండి. హృదయమైన గుణమైన వేసుకొని చెప్పండి. ఏ స్త్రీ అయినా సరే, యవన స్త్రీలు, మేము పరిశుద్ధంగా చేస్తున్న మా ఆఫీసులో పనులు చెప్పగలుగుతున్నావా? ఏదో ఆలోచన, ఏదో తలంపు నేను అపవిత్రపరుస్తాయి. అందుకనే ప్రియమైన సోదరి సోదరుడా, భర్త ఏమనాలా? పతివ్రత అందరికన్నా మించిదాని నువ్వు. రెండవది ఏం తెలుసా? అందము మోసము, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుంది. అందుకొరకే ప్రాబ్లం అవుతున్నావా? 7 దినాలు అందరూ ఆఫీస్కి వెళ్ళాలా? ఏ డ్రెస్ వేసుకోవాలా? ఏ చీర కట్టాలా? చూసారా? జాగ్రత్త సుమా. 1 పేతురు 3 అధ్యాయంలో ఉన్నాడు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రాలు మీకు అలంకారంగా ఉండక సాధువుగా మృదువుగా ఉన్న గుణమైన అక్షయ అలంకారమును నీవు ధరించుకో. ఎలాంటి అలంకారం ఉండాలో చెప్పాలి మీకు? సాధుత్వం ఉండాలి. సాధు అంటే ఏంటి? సామాన్యమైన జీవితం, సామాన్యమైన ఆహారం, సామాన్యమైన నివాసం, సామాన్యమైన వస్త్రాలు. ఈ దినాల్లో ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా పట్టు వస్త్రాలు అయితే బయటికి పోలేరు. పట్టు వస్త్రాలు కావలసిందని భర్తలను ఏడిపిస్తారు, అప్పులు పాలు చేస్తారు భర్తను. అవసరమా? అందుకనే సాధుత్వం నేర్చుకోవాలి ప్రతి స్త్రీ కూడా. మృదువు, సామెతలు 15 అధ్యాయం 1 వచ్చిన అంటాడు, మృదువైన మాట క్రోధము చల్లార్చును అంటాడు. భర్త కోపం వచ్చినప్పుడు మృదువుగా మాట్లాడలేవా? ఒకవేళ భోజనం తయారు చేసినావు, కారం ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైపోయింది, పులుపు ఎక్కువైపోయింది, ఏంటి ఇలాగ చేసావని అన్నాడు భర్త. అప్పుడు నేనలా, ఎప్పుడు హోటల్లో తింటావుగా, అందుకని నీకు అట్టు ఉందిలే అంటే ఇంకా క్రోధాన్ని పెంచేదాని అవుతావు. అయ్యా కొంచెం ఎక్కువైపోయింది, ఏమనుకోగా ఈరోజు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం అంటే అప్పుడు ఏమవుతుంది? సరేలే అని భోజనం చేసుకుని పోతాడు. కాబట్టి లోబడటం నేర్చుకోవాలని. రెండవ మాట, పురుషులారా మీ భార్యను ప్రేమిస్తున్నారా? నీవు నిజంగా నీ భార్యని ప్రేమిస్తే ఆమె అడిగిని తీసుకొని వస్తున్నావా? ఆమె అడగాలంటే వాక్యానుసారంగా ఏం అడుగుతున్నదో అది తీసుకొని వస్తున్నావా? ఆ స్త్రీ నీలో పాలుభాగస్తురాలని తెలిస్తే ఆమెకి ఇవ్వాల్సిన వస్త్రం నీవు ఇస్తున్నావా? ఆమెకి ఇవ్వాల్సిన నివాసం నీవు ఇస్తున్నావా? ఆమెకి మినిమము నీ చేతిలో 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు పెట్టుకుంటున్నావే, నీ భార్య చేతిలో కనీసుకొని 100 రూపాయలు ఏమైనా పెడుతున్నావా? ఎక్కడనో ప్రేమిస్తున్నావు. నీ భార్యను ప్రేమించేవాడవేనా నువ్వు? నేను తీసుకొస్తున్నాను కదా మార్కెట్ నుంచి, అది కాదు. నువ్వు తీసుకొచ్చుకో మార్కెట్ నుంచి. నీలో పాలుభాగస్తురాలు, తనకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. ప్రతి దానికి, ప్రతి 1 రూపాయికి నిన్ను అడగవలసినటువంటి పని తనకి ఇవ్వకూడదు. నీవు నీ ధనములో నీకు కావాల్సిన ఉంచుకొని బిడ్డలకు కావాల్సినది బిడ్డలకి ఇస్తూ తనకు కావాల్సినటువంటి ధనం తన చేతిలో పెట్టాలి. అది సరైనటువంటి విధానం, అది ప్రేమించే విధానం. తనను కష్టపెడుతున్నారా? మాటలతో విసిగిస్తున్నావా? బాధ పెడుతున్నావా? దుఃఖ పెడుతున్నావా? అది ప్రేమించే విధానం కాదు. నిజమే, చేయరాని పనులు చేస్తూ మాట్లాడినటువంటి మాటలు మాట్లాడుతుంటే నీవు కోపడటం వల్ల అర్థం ఉంటుంది. కొంతమంది స్త్రీలు ఉంటారు, అనవసరమైన ఫోన్లు గంటల తరబడి మాట్లాడుతూ ఉంటారు, మెసేజ్లు రాస్తూ అనేక మెసేజ్లు పంపిస్తూనే వస్తారు. అలాంటప్పుడు కోప్పడు, తప్పులేదు. ప్రియా సోదరి సోదరుడా, ఈ రోజుల్లో ఎక్కువ సమస్య ఎక్కడ వస్తుందంటే ఫోన్ల దగ్గర వస్తున్నది. నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రభు నమ్ముకున్న వాళ్ళకి, భార్యాభర్తలుగా మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఫోన్ వాడుకోనండి. ఒక ఫోన్ సరిపోతుంది మీకు. అయితే ఎప్పుడైతే భర్త దూరమై బయటకు వెళ్తున్నాడో, లేక భార్య
ఊరికి వెళ్ళిపోయిందో ఆ టైంలో 2 ఫోన్లు పెట్టుకోనండి మాట్లాడుకోవడం కొరకాయ. అది పద్ధతి. కానీ అందులో నువ్వేం మెసేజ్లు పెడుతున్నావు, ఏ మెసేజ్లు నీకు వచ్చినాయి, ఏం ఫోన్లు నీకు వచ్చిందని ఒకటే తగాదులు వేసుకోవడమేనా మీరు? అందుకనే ఫోన్లు కొనుక్కుంది. అందుకని వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే, నువ్వు ప్రేమించేవాడు అయితే ఆమెను బాధపట్టగా, ఆమెను దుఃఖపెట్టగా, ఆమె నీకు లోపడుతుందిగా, చెప్పిన మాట వింటుందిగా, చేయమని పని చేస్తుందిగా, భోజనం తయారు చేస్తుందిగా, వస్త్రాలు సిద్ధపరుస్తుందిగా, నీకు కావాల్సిన సిద్ధపరుస్తుంది. ఎందుకు ఆమె దుఃఖపెడుతున్నావు? మరి ఎందుకు బాధపడుతున్నావు ఆమెని? అందుకనే ప్రియమైన సోదరి సోదరుడా, భార్యలారా భర్తలారా, కుటుంబాన్ని మనం కట్టుకోవాలనుకున్నప్పుడు ఈ నియమాలు పాటించండి. అక్కడ ఏమంది తెలిసిన, పురుషుడు తను అర్పించుకుంటాడు అనే మాట ఉంది. 26-27 వచనంలో ప్రభు ఎలాగ సంఘం కొరకు అర్పించుకున్నాడో తను అర్పించుకోవాలి. చాలామంది పురుషులు స్త్రీల వైపు చూడడానికి కారణము స్త్రీలే. చాలామంది స్త్రీలు పురుషుల వైపు చూడడానికి కారణము పురుషులే. శారీరకంగా దేవుడు మనలను ఒక్క శరీరంలో తీసుకొచ్చాడు, కానీ మనం ఒక శారీరకంగా కలయటంలో తప్పు లేదు. అది ఏదో పెద్ద తప్పుగా భావిస్తారు. పురుషుడు స్త్రీని కలుసుకోవడాన్ని ఏదో పెద్ద తప్పుగా భావిస్తారు. అది తప్పు కాదు, అది దైవ నియమం. అది అందుకనే ఒక భార్యగా నీ భర్తను సంతోషపెట్టాలా, ఒక భర్తగా నీ భార్యని సంతోషపెట్టాలా. మీ ఇద్దరు ఎప్పుడైతే తృప్తి కలుగుతారో, నీ భార్య వేరే వాళ్ళ వైపు చూడదు, నీ భర్త వేరే వైపు చూడరు. అందుకనే అలాంటి భర్త ఎప్పుడెప్పుడు నా భార్య దగ్గరికి వెళదామో, అలాంటి భార్య ఎప్పుడెప్పుడు నా భర్తను చూసుకుందామని ఆశపడతారు. ఈ నియమాలు పాటిస్తున్నావా? అందుకనే ప్రియమైన సోదరి సోదరుడా, అర్థం చేసుకోనండి. కుటుంబ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఈ సమస్యల పరిష్కారం బైబిల్ గ్రంథంలో ఏం చెప్తున్నది? నేను ప్రేమిస్తే నా భార్య ఎలాంటి తప్పు చేయదు. నేను పోషిస్తే నా భార్య బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నా భార్య బయటికి వెళ్ళకపోతే నాకు ఏ సమస్య రాదు. నా బిడ్డలు నేను క్షేమంగా ఉంటాను. అలాగే భార్యలు, నేను లోబడితే నా భర్త నన్ను ఏమాత్రం కూడా తిట్టడు, కొట్టడు, హింసించడం, బాధపట్టడు. కాబట్టి నేను లోబడాలా అనే నిర్ణయం మీరు తీసుకోవాలి, ప్రేమించే నిర్ణయం మీరు తీసుకోవాలి. కాబట్టి ఇలాంటివి మీరు కానీ చూసినట్లయితే దేవుడిచ్చే పరిష్కారం ఇది. మీ కుటుంబాలు శాంతిగా ఉంటాయి, సమాధానంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. ప్రియమైన సోదరి సోదరులు విన్నారు కదా, ఇది కుటుంబ వ్యవస్థలో వచ్చే సమస్యలకు పరిష్కారము. ప్రభుత్వమైతే మరొక దినాన చాలామంది అన్య జనాంగాల నుండి ప్రభు నమ్మినటువంటి యొక్క స్త్రీలు, అన్య జనాంగాల నుండి ప్రభు నమ్మినటువంటి పురుషులు, వారు పొందుతున్నటువంటి శ్రమలు, వారు పడుతున్నటువంటి కష్టాలు, వారి సమస్యలకు ఎలాగ పరిష్కారం చేయాలో దాని కొరకే బైబిల్ ఏం చెప్తుందో మరొక దినాన వాటిని మనము ధ్యానిస్తాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పడవ తండ్రి, నమ్మకం మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మరి మా తండ్రి పురుషులుగా, స్త్రీలుగా, కుటుంబాలుగా వారికి ఇవ్వబడినటువంటి నియమాలు వారు పాటించడానికి సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాను. ఎవరి బిడ్డలు పొరపాటులు చేస్తుంటున్నారు, ముఖ్యంగా స్త్రీలు ప్రభా, ఎక్కువగా చదువుకోవడము, అనేకమైన ఉద్యోగాలకు వెళ్ళడము, వారి జీవితాలు పాడు చేసుకోవడము, అనేక కుటుంబాలకు నష్టం చేస్తూ ఉంటున్నారు. ప్రభా, అలాంటి పరిస్థితిని తప్పించమని వేడుకుంటూ ఉన్నాం. దేవా మా తండ్రి, మరొకసారి మీ కృప ఈ వర్తమానం విన్న వాళ్ళందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. మీరు దేవునికి లోబడినట్లుగా మీ పురుషులకు లోబడమని చెప్పిన రీతిగా మొట్టమొదటి మీ వాక్యానికి లోబడే మనసు ప్రతి ఒక్క స్త్రీకి దయచేయండి. అలాగే ప్రేమించే మనసు ప్రతి పురుషుడికి దయచేయండి. అలాగే మా కుటుంబాలకు క్షేమం ఉండడానికి సహాయం చేయమని యేసయ్య దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించి కనపరచి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్.